క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యాన్ని చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని పాఠంలోకి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మలు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు ఘోరమైన ఊరేళ్ళు. ప్రార్థన చేసుకున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ క్లాస్ అంతట్లో మీరే నడిపించండి. ఆయన వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే జాగ్రత్త పడుడి. పాఠం పేరు ఏంటంటే జాగ్రత్త పడుడి. ఈ విషయం మీద ఎన్ని విషయాలు నేర్చుకుందామంటే 7 విషయాలు. వెంటనే గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే 3, 7 ఇవనేది బైబిల్ గ్రంథం ఎక్కువ చూపించింది. తర్వాత 40, 39, 40 ఇవి ఎక్కువ చూపిస్తుంది బైబిల్ గ్రంథం. ఎందుకనంటే వీటితో దేవుడు ఎక్కువగా చూపించిన విషయాలు అనమాట ఇవన్నీ కూడా. 3, 7, 39, 40 ఈ విషయాలు. ఎన్ని విషయాలు అంటే 7 విషయాలు. క్రైస్తవులు ఎక్కువగా సమయం, తర్వాత ఆనందం, ఇవన్నీ కూడా ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క విధానంగా వస్తాయి అన్నమాట. ఆదివారం ఆరాధన వచ్చేసరికి ఆ రోజున ఎలా ఉంటుంది అంటే అందరికీ తెలిసిన విషయమే. ఆదివారం ఆరాధన అంటే అందరికాడనే రెగాలి, త్వరపడి వెళ్ళాలి, అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మీటింగ్స్ వచ్చేసరికి వెళ్దాం అనుకుంటారు. అదే క్లాసుకి కానీ కూడికి కానీ ఈ విషయానికి వచ్చేసరికి వెళ్ళాలి, నేర్చుకోవాలి, పాడాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే జాగ్రత్త పడుడి. క్రైస్తవుల యొక్క విధానం ఏంటంటే ఈ లోకంలో అన్ని విషయాల్లో జాగ్రత్త పడి ఉండాలి, జాగ్రత్త కలిగే ఉండాలి. ఎందుకనండి, ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలనంటే ఈ లోకంలోని అందరికీ విరోధి ఎవరనంటే అపవాది. అపవాదికి ఆ సందర్భాల్లోని దేవుడు బైబిల్ గ్రంథంలో వాడిన పేర్లు చాలా ఉన్నాయి. అపవాది, సాతాను, తర్వాత దుష్టుడు, దురాత్మ, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. వీడు ఏం చేస్తారంటే అపవాది ఏం చేస్తారంటే తెలుసా అపవాది గురించి? అపవాది ప్రతిదినము కూడా ఏం చేస్తారంటే క్రైస్తవులని పడేయడానికే చూస్తారనమాట. నిన్ను క్రీస్తులోని లేకుండా చేయడానికే చూస్తారనమాట. ఒక్కరోజు కాదు, ప్రతిదినం ప్రయత్నిస్తూనే ఉంటాడనమాట. అందుకనే బైబిల్ గ్రంథం ఈ విషయం జాగ్రత్త అనే పదం మీద 123 సార్లు ఉంది బైబిల్ గ్రంథం. కొత్త నిబంధన అయితే పాత నిబంధన 123 సార్లు. అందుకనే బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే జాగ్రత్త. అంటే ఎవరు జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే మన పాఠం పూర్తయ్యేసరికి అర్థమైపోయింది. ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి అనే విషయం చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా చెబుతున్న విషయం ఏంటంటే అబద్ధ బోధకుల గురించి
జాగ్రత్త కలిగి ఉండుడి. వాడు చెప్పే విధానం కానీ చెప్పేవి కానీ ప్రతి ఒక్కటి కూడా నీవు వారి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. వారు చెప్పే విషయం పరలోక సంబంధమైనదేనా? నిన్ను పరలోకం చేర్చే విషయాలు చెప్పేది. ఆనందంగా ఉండాలని చెబుతారు, కానీ అది ఎవరిలో ఆనందంగా ఉండాలి? దేవుళ్ళు. పిలిపిలికి 4:4 ఉంది. ప్రభువునందు ఆనందించు. నిన్నేమి ఏడ్చుకుంటా ఉండమని చెప్పట్లా, బాధపడుతూ ఉండమని చెప్పట్లా దేవుడు. అర్థమవుతుందంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. కానీ ఒక విషయం ఏంటంటే నువ్వు నీ దుఃఖమైనా నీ బాధ అయినా ఏదైనా ఎవరితో చెప్పుకోవాలి? దేవునితోనే చెప్పుకోవాలి. మనిషికి చెప్తే ఏమైంది? మనిషి ఈ రోజులో నీతో మంచిగా ఉన్న మనిషి రేపు ఉంటారో ఉన్నదో తెలియదు. అర్థమవుతుందండి? మంచి నిదానంగా వెళ్ళిద్ది, స్పీడ్ అన్న చెడు అంట చాలా స్పీడ్కి వెళ్ళిపోయింది. మంచి నిదానంగా వెళ్ళిద్ది. మంచి బయలుదేరితే చెడంట వెళ్ళి మొత్తం చుట్టేసి వచ్చి ఏంటి నువ్వు ఇప్పుడు వెళ్తావా? నేను ఆల్రెడీ వెళ్ళే వచ్చిన. అర్థమైందంటే అదే విధంగా మనిషికి నువ్వు నమ్మి ఒక విషయం చెప్పావంటే అది వాళ్ళు నువ్వు ఇద్దరు కలిసి మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీరిద్దరు క్లోజ్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు చెప్పే విషయం ఇంకొకటి దగ్గరికి వెళ్ళింది. ఎందుకనంటే నీవు కాకే అతనికి ఇంకొక వ్యక్తి పరిచయం అయి ఉంటారు. అది ఆడకెళ్ళింది. ఆ వ్యక్తికి వెళ్ళే పోయింది. ఈ రోజున ఎక్కువగా ఇంకో విషయం ఏంటంటే సేవకులకు కూడా చెప్పుకునే విధానం చాలా. ఎందుకనంటే ఒకటి నుంచి ఇంకొక చోట చెప్పడం అనేది ఇదైపోతుంది. అందుకనే ఈ రోజున ఏమీ కూడా చెప్పుకోలేకపోతున్నా. అందుకనే గ్రంథం ఏం చెప్తుందనంటే నీవు ఎవరికి చెప్పుకోవాలి? దేవునికే చెప్పుకోవాలి ప్రతి ఒక్కటి. ఇంకో విషయం ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి. ఏంటంటే ప్రార్థనలో జాగ్రత్తగా ఉండేయా అనంటే ప్రార్థనలో 25 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని? 25 రకాల ప్రార్థనలు. ఈ 25 రకాల ప్రార్థనలో ఆయా సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఆయా సందర్భాన్ని బట్టి. ఇప్పుడు నీవు వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడుకోవాలి దేవునితో, వ్యక్తిగతంగా నువ్వు చేయాలి. అదే విషయం నువ్వు సంఘంలో చేస్తే ఎలా ఉంటుంది? నీ తప్పులన్నీ మొత్తం అంటే బైబుల్ చెప్తున్న విషయం ఒకరితో ఒకరు ఒప్పుకోవాలన్న విషయాలు వేరు, ఈ విషయాలు వేరు. అర్థమవుతుందండి? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక ఆమెకి 1000 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన అంటే అలా వేరే అనుకోమాకంటే ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన అందరి ముందు చేస్తావు. అక్కడే భర్త అయినా భార్య అయినా ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు నువ్వు అక్కడ ప్రార్థన చేయదు. నువ్వు ఇప్పుడు వెంటనే మీ భర్త వింటారు, లేకపోతే సంఘం వింటారు. ఆ తర్వాత ఎలా ఉండిద్ది? ఒకసారి అలా అంటే నాకు తెలియకోకుండా ఇలా చేస్తున్నావా, ఎంత ప్రాబ్లం అయిద్దండి. ఇది ఏదైనప్పుడు అది వేరే విధంగా అనుకోమాకండి. ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా అంటే వ్యక్తిగత ప్రార్థన ఉండిద్ది. నువ్వు చేసింది ఏదైనప్పటికీ కూడా అది వ్యక్తిగతంగా దేవునికి చెప్పుకో. తర్వాత నువ్వు ఇద్దరున్నప్పుడు చేసే ప్రార్థన వేరే ఉంది. అర్థమవుతుందండి? కుటుంబంలో చేసే ప్రార్థన వేరే ఉంది. ఆ తర్వాత సంఘంలో చేసే ప్రార్థన వేరే ఉండేది. మీటింగ్లో చేసే ప్రార్థన వేరే ఉండేది. వివాహంలో చేసే ప్రార్థన వేరే ఉండేది. సమాధి కార్యక్రమంలో చేసే ప్రార్థన వేరే ఉండేది. తర్వాత ఇంకా అనేకమైన సందర్భాలు, పుట్టినరోజు కానీ ఏదైనప్పటికీ కూడా అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అర్థమవుతుందండి? ఇన్ని విధాలుగా ఉంటుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడుడి.
నువ్వు ఎవరి యందు ఆనందించాలి అంటే ప్రభువునందే ఆనందించు. నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుని మహిమార్థమయ్యి ఒక వ్యక్తిని రక్షించే విధంగా నువ్వేదన్నా చెయ్యి. అర్థమవుతుందండి? ఇక్కడ అదే చెబుతున్నారు. ఏమనంటే వారు పైకి బాగానే ఉంటారు, లోపల ఎలా ఉంటారు? క్రూరమైన తోడేళ్ళు. తర్వాత అక్కడ కింద వచనంలో ఏమని చెబుతున్నారు? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. చూశారండి? అంటే వారి ఫలాల వలన మీరు తెలుసుకుందురు అనేది చెబుతున్నారు. ఇక్కడ క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. తర్వాత ఇంకో విషయం చూడండి, ముందుకెళ్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం, ఇక్కడ చెప్తున్న విషయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ఈ సందర్భం ఎవరిది? ఇందా చెప్పిన సందర్భం ఎవరిది? జాగ్రత్త అండి. బైబిల్ విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థమైందంటే రాసింది ఒకళ్ళు అయితే మాట్లాడేది ఒకళ్ళు. అంటే దేవుడు ఎలా చెప్పారనంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథం వచ్చేసి ఒక్క పదంలోనే మారిపోయింది. అర్థమవుతుందండి? ఒక్క పదంలోనే మొత్తం మారిపోయింది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ మనుషుల గురించి జాగ్రత్త పడుడంటే మీరు ఏం చేయాలంటే పైన చదవాలి, కింద చదవాలి. అర్థమైందండి? చెప్పే సేవకుడు అది వాక్యానుసారంగా ఉందా లేదా అని నువ్వు తెలుసుకోవాలంటే లేఖనాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి. పరిశోధించకుండా అర్థం అవ్వదు. ఇప్పుడు మనుషుల గురించి జాగ్రత్త పడుడి అని చెప్పిన సందర్భం ఎవరిది అనంటే సేవకులది. అర్థమవుతుందండి? ఈ అధ్యాయం మొత్తం కూడా శిష్యులను పంపుతూ వారికి చెబుతున్న జాగ్రత్తలు ఇవి. పైన చెప్పిన సందర్భం ఏంటి? వాళ్ళ గురించి, బోధకుల గురించి. అంటే మీరు వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. తర్వాత ఇదిగోండి మీరు మనుషుల గురించి జాగ్రత్త పడి. అందరికీ చెబుతూ ఒక్కడే చెప్పడు దేవుడు. అర్థమైందండి? మీకే చెప్పరు, మాకే చెప్పరు, అందరికీ కలిపి చెబుతారు. ఏ ఊరికి ఏం కావాలో అది చెబుతారు దేవుడు. అక్కడ పైనేమో ఇదిగోండి వారి గురించి జాగ్రత్త పడని విశ్వాసులు చెప్పింది ముందు మీకు. తర్వాత ఇదిగోండి వారిని గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండాలని సేవకులకు చెబుతారు. అంటే మనుషుల గురించి కూడా మీరు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి అని చెబుతున్నారు. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ఏం చెబుతున్నారు? లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త ఇంకా ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలో చెబుతున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయం తీశారండి, 15వ వచనం చూడండి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభములకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుడా వారి జీవములకు మూలము కాదెను. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే, మీరు ఏ విధమైన లోభములకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఏ విధమైన లోభములకు మీరు అవకాశం ఇవ్వద్దు. ఏ ఒక్క విషయం కూడా, ఏ ఒక్క దాని విషయాల్లో కూడా అపవాదికి మీరు అవకాశం ఇవ్వద్దు. ఒక ఇంటిని గూర్చిన విషయం చెప్పారు, గుర్తుందండి మీకు? ఒక ఇల్లు, ఆ ఇంటిలో ఒక మేకు. అర్థమైందండి? ఆ మేకు చిన్న అవకాశం, ఆ ఇంటిలో వాళ్ళు ఆ మేకుకి అవకాశం ఇస్తే ఆ ఇంటిలో లేకుండా వెళ్ళిపోయారు. అదే విధంగా అపవాదికి ఎక్కువ కాదు అవకాశం ఇచ్చేది, మీ దేహం అంతా కాదు. అర్థమైందండి? చిన్న అవకాశం ఇస్తే చాలు మొత్తాన్ని బాడీ చేసేది. అందుకనే అసలు దేనికి కూడా మీరు అవకాశం అనేది ఇవ్వకుండా జాగ్రత్త పడుడి అని చెప్తున్నారు. ఇక కొన్ని విషయాలు చూడండి,
చూద్దాం ఏ విషయంలో. పేతురు గారు రాసిన రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండో పత్రిక పేతురు గారు రాసిన రెండో పత్రిక తీశారండి. 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితముగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఎవరి విషయంలోనంట? ఎవరికంట? ఎవరికి? దేవునికి. దేవుని దృష్టికి, దేవుని దృష్టిలో ఎలా ఉంటారంట? దేవుని దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడాలి. ఈ విధంగా జాగ్రత్త పడాలి. క్రైస్తవుడు జాగ్రత్త పడవలసిన విషయం ఎవరు చెప్తున్నారు? ఈ విషయం పేతురు గారు చెప్తున్నారు. ఏమని? ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారే. ఒక సందర్భం చెప్పాను. దేవుడు ఎవరి యొద్ద నివాసం చేస్తారు? వినయము గలవారి యొద్ద ఆయన ఏం చేస్తారు? నివాసం చేస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు. శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఈ విధంగా ఉండుటకు మీరు ఏం చేయాలి అంటే జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకా చూడండి, ప్రతి ఒక్కటి కూడా బైబిల్ గ్రంథంలో నుంచే చూడాలి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. అంతలో ఒకరికొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఎట్లని చెప్పసాగెను. పరిశీల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అంటే ఇక్కడ ఎవరి గురించి జాగ్రత్త పడాలంట? పరిశీల వేషధరణ తను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు. ఆ పిండి ఏం చేస్తుందనంటే ఎంత మంచిగా ఉన్నదాన్ని కూడా ఇంత ఉంటే అది ఏమైపోతుంది? వేస్తే మొత్తం పాడైపోతుంది. అందుకనే వారి విషయాల్లో మీరు ఎలా ఉండాలి అంటే జాగ్రత్త కలిగి ఉండుడని చెప్తున్నారు. తర్వాత ఇంకో విషయం చూడండి ఏమని చెప్తున్నారు. తర్వాత మార్క్ గారు రాసిన సువార్త ఇంకొక విషయం చూసి ముగించుకుందామండి. మార్క్ గారు రాసిన సువార్త 13వ అధ్యాయం తీశారండి. 13వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. ఏమని చెప్తున్నారు? మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త కలిగి ఉండాలి. పక్కన వాళ్ళ గురించి కాదు, ఎదుటోళ్ళ గురించి కాదు, వారి గురించి కాదు, మిమ్మును గురించి మీరేం చేయాలి? జాగ్రత్త పడాలి. వాడు ప్రార్థనకు రారండి, నేను మొత్తం అంటే అలా కుదరదు. అర్థమవుతుందండి? వాడు అలా మాట్లాడుతున్నారండి. ప్రార్థనకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, అనుకుంటున్నారా? నీ మట్టుకు మీరు ఎలా ఉండాలి? నీ మట్టుకు నీవు జాగ్రత్త కలిగి ఉండు. దేవుడు నిన్ను తర్వాత వాడి గురించి నిన్ను అడగడం. అర్థమైందండి? నిన్ను గురించి వాడిని అడగడం. అర్థమైందండి? నిన్నే అడుగుతాడు. నీ విషయమే నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. నీ ప్రవర్తన విషయాల్లో కానీ, నీ మాట విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే 1వ కీర్తన చదివించింది. స్టార్టింగ్లోనే చెప్తారు, దేవుడు చెప్పిన తర్వాత అలా ఉంటే దేవుడు ఏదైతే చెప్పిండో దాంట్లోనే ఆ విషయాన్ని బట్టి అక్కడ చెబుతున్న విషయం ఏంటి? దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యం కూర్చుండక ఉండి యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నారు.
నువ్వు అలా చేస్తే ఎలా ఉంటావని చెబుతున్నారు? ఆకు వాడక తన కాలం ముందు బలమిచ్చు చెట్టు వలే ఉంటావు. నువ్వు చేయనిదంతయు సఫలమైంది. అర్థమవుతుందండి? అంటే నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. నీ మట్టుకు నువ్వు జాగ్రత్త లేకపోతే అది ఎవరికి ప్రమాదం? ఎవరికి ప్రమాదం అంటే నీకే ప్రమాదం. అర్థమైందండి? నీ దేహాన్ని పాడు చేసుకుంటే అది నీకే ప్రమాదం. నువ్వు ఈ రోజున ఏ పని చేయకుండా, ఏమి సంపాదించుకోకుండా, అంటే ఏమీ లేకోకుండా ఒకవేళ ఉంటే, బైబిల్ అది కూడా చెబుతుంది, జీవనోపాధి కోసం కూడా చెబుతుంది. కొంతమంది వ్యక్తులు వెళ్ళి పని చేస్తూ ఉంటే, కొంతమంది వ్యక్తులు ఎక్కడున్నారు? బయట నుంచి ఉన్నారు. అప్పుడు ఆ యజమాని వచ్చి ఏమని చెబుతారు? ఎందుకు మీరు ఇక్కడ ఖాళీగా ఉన్నారు అని అంటే, మాకు ఏ పని లేదా అంటే, పని లేదా అది వెళ్ళి చేయండి అని అంటే, చాలా టైం అయిందంటే ఏ కాదు వెళ్ళండి అని అన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ విషయం చెప్పుకొని పోతే ఇది ఆగిపోయింది. సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. వెళ్ళిన తర్వాత పని చేస్తారు, తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు అనుకుంటారు కదా, ముందు వెళ్ళిన వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఎక్కువ వచ్చింది, ఇప్పుడే వచ్చారు అని పనులు అట్లుండిద్దా. కానీ అందరికీ ఏం చేసిండు? సమానంగా ఇచ్చాడు అందరికీ కూడా. అప్పుడు వాళ్ళకి అసూయ వస్తే, నా సొమ్ము నేనెత్తి మీకెందుకు అసూయ అన్ని విషయాలు చెబుతున్నాయి అన్నమాట. అర్థమైందండి? అంటే ఇక్కడ నువ్వు ఖాళీగా ఉండద్దు. అర్థమైందండి? ఒట్టి మాటల లేమిడికి కారణమవుతుంది. అర్థమవుతుందండి? పెద్దలో సామెత చెబుతారు ఏంటది? కూర్చొని తింటే కొండలైనా ఉండవు. అర్థమవుతుందండి? సమయం ఉండగానే అన్ని విషయాలు నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున ఏమీ లేకుండా, నువ్వేమీ పని గట్ట, జాబ్ గట్ట, లేకపోతే ఏమీ సంపాదించుకోకుండా ఉంటే రేపు పొద్దున ఏమవుతుంది? ఒకరి మీద ఏమవుతుంది? ఆధారపడాలి. అర్థమైందండి? ఇంకో విషయం ఏంటే, ఎలా చూస్తారో తెలుసండి? ఏమీ లేకపోతే, ఏమీ సంపాదన కానీ, ఏది కానీ, డబ్బు కానీ ఏది లేకపోతే చాలా చులకనగా చూస్తారు. అర్థమవుతుందండి? అందుకని ఈ సందర్భం నేను ఎందుకు చెబుతున్నానంటే, నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ విషయాన్ని బట్టే, ఒకటి శరీర సంబంధమైన విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు చేసే పని విషయంలో పని చేసుకో. అర్థమవుతుందండి? నువ్వు పని చేయకుండా, ఏది జాబ్ గడ్డ చేయకుండా, ఏమీ లేకుండా ఉంటే నువ్వు దేవునికి ఎలా ఇస్తావు? ఒకసారి ఆలోచించండి. అప్పు చేసేస్తారా? అలా ఇవ్వకూడదండి. అర్థమవుతుందా? మీ కష్టార్చేతంలో ఇస్తేనే దేవుడు ఏం చేస్తారో ఆశీర్వదిస్తారండి. నువ్వు దేవునికి ఇచ్చే కొలది పాత నిబంధన కాలంలోనే దశంభాగం. ఇప్పుడు ఏమొచ్చేసి నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వమంటాడు. కానుకలప్పుడు చదివేది అదేగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5-6 వచనాలు చదివేది అవేగానండి. అప్పుడు నువ్వు ఇచ్చే విషయాల్లోనే నువ్వు ఎంత ఎక్కువగా దేవునికి ఇస్తే దేవుడు అంత ఇస్తావు. అక్కడ చెబుతున్న సందర్భం నా విషయం కాదు చెప్పేది. అర్థమైందండి? ఈ రోజున సేవకులు కానీ ప్రతి ఒక్కరు కానుకలని ఈటమని చెప్తే, ఇప్పుడు చెప్పే సందర్భం ఆ విషయం వచ్చేసరికి అసలు సంఘాల్లో ఈ విషయం చెప్పడానికి కూడా వీలు పడట్లేదు. బైబిల్ గ్రంథంలో ఉందండి, వాక్యం చదివితే అర్థమవుతుందండి. నువ్వు దేవునికి ఇచ్చే విషయాలు విస్తారంగా ఇస్తే విస్తారంగా దేవుడు ఇస్తారు. అర్థమైంది? అది ఎలా చెప్పారనంటే, నువ్వు కొంచెమే విత్తితే కొంచెమే పంట కోస్తావు, విస్తారంగా విత్తితే విస్తారమైన పంట కోస్తావు. ఇంకో విషయం ఏంటంటే, నీ మనసులో నిశ్చయించుకున్న ప్రకారం నీ మట్టుకు నువ్వు జాగ్రత్త విషయం గురించి చెబుతున్నాను. ఇప్పుడు నీవు దేవునికి ఇచ్చేసి, దేవునికి విషయానికి వచ్చేసరికి కానుక, ఈ కానుక వచ్చేసరికి 100 రూపాయలు దేవునికి నువ్వు ఇవ్వాలని నీ హృదయంలో అనుకున్నావు. ఇప్పుడు నీవు 100 రూపాయలు కాకుండా 90 ఇచ్చినా 80 ఇచ్చినా చల్లదు. పోనీ 100కు మించి 110 ఇచ్చినా 150 ఇచ్చినా చల్లదు. అర్థమవుతుందండి? అంగీకరించడం. నువ్వు ఎంతైతే అనుకున్నావో హృదయంలో అంతే ఇవ్వాలండి. ఇచ్చే విషయంలో
నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారమే ఇవ్వాలి. తక్కువ ఇచ్చినా అంగీకారం ఉండదు, ఎక్కువ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. అందుకని ఇదంతా ప్రతి ఒక్కటి వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఇచ్చే విషయంలో కానీ లేకపోతే ప్రతి ఒక్క విషయంలో కూడా క్రైస్తవులు ఎలా కలిగి ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. నీ పని విషయాల్లో కానీ దేవుని పని విషయాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగే ఉండాలి. దేవునికి ఇదిగో మేము ఇది ఇస్తాం అంటారు, తర్వాత దాన్ని ఏం చేస్తారు? మర్చిపోతారు. అర్థమైందండి? మానవుడు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు. అర్థమైందంటే దాన్ని ఏదో విధంగా దేవుడు తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసండి? చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఈ లోపలనే నీకు గుర్తు చేస్తాడు. నేను ఈ చైర్స్ ఇవ్వటానికి ఎక్కడి నుంచి ఎప్పుడు నేను ఎప్పుడండి అందే? జూన్లోనే ఏమో అన్నా, జూన్లో కదండి, 7వ నెల జూలైలో అన్న కాడి నుంచి అక్కడి నుంచి ఒక్కొక్క సందర్భం వచ్చేసరికి దేవుడు గుర్తు చేసేవాడు. ఎలాగనంటే నేను ఒక్కొక్క సందర్భానికి ఒకటి తీసుకుంటాను. అది నాకు మొదటి నుంచి ఫస్ట్ కాడి నుంచి. అంటే అప్పుడు ఎవరి పుట్టినరోజులు లేవు, నా పుట్టినరోజే. నా పుట్టినరోజుకే బైక్ తీసుకునేవాడిని, నా పుట్టినరోజుకే ఏదైనా చేసేవాడిని, నా పుట్టినరోజుకే అన్నీ చేసేవాడిని. అట్లాగే ఆ పుట్టినరోజు సందర్భం వచ్చేసరికి గుర్తొచ్చి ఇలా చర్చిలో ఇస్తున్నానుగా ఆగస్టు 9. ఆ తర్వాత ఆగస్టు 9 మిస్ అయింది. చూడండి దేవుడు ఎలా గుర్తు చేస్తారని చెబుతున్నాను. ఆ తర్వాత ఇంకా ముందుకు వచ్చేసరికి నవంబర్ 15వ తారీఖు పాప పుట్టినరోజు. ఆ సందర్భంలో గుర్తు చేసింది, ఆ సందర్భం మిస్ అయింది. ఆ తర్వాత ఇంకేముంది ఇక క్రిస్మస్ వచ్చేసరికి అప్పుడు కూడా క్రిస్మస్కి గుర్తు చేశారు. ఇక ఫైనల్గా లాస్ట్ ఈ సంవత్సరంలో లాస్ట్ డేట్ ఏదేనంటే 30-31. ఇక ఈ సందర్భంలో నీకు తప్పదు. నువ్వు ఆ సందర్భంలో ఇక నీవు ఈ సంవత్సరంలో ఏం చేయాలి? నువ్వు అనుకున్నది నువ్వు ఇచ్చేయాలి. అంటంతోనే ఎప్పుడు తీసుకొచ్చినా అక్కడ నుంచి వచ్చి గబగబా కొని ఇక్కడ తీసుకొచ్చి. అర్థమవుతుందండి? దేవుడు గుర్తు చేయకుండా ఉండడం. కాకపోతే మనం ఏం చేస్తాం? ఇంకో విషయం ఏంటో చెప్పానండి, ప్రార్థన విషయానికి వచ్చేసరికి కూడా దేవుడు గుర్తు చేస్తారు. దేవుడు నిత్యం మనతో మాట్లాడతారు. ప్రార్థన విషయాన్ని ఎట్లా గుర్తు చేస్తారో తెలుసండి? ఇప్పుడు నీవు నా విషయమే తీసుకో. ఒక సందర్భం, నేను తెల్లవారుజాము నుంచి నైట్ 9 గంటల వరకు కూడా ఎక్కువ అన్ని సమయాలు పెట్టాను, ప్రార్థన సమయాలు. ఎలాగంటే తెల్లవారుజామున చేయాలి, మరలా ఉదయం వాక్యం చదవాలి, మరలా 3 గంటలకు వాక్యం ప్రార్థన, మళ్ళీ 7 గంటలకు వాక్యం ప్రార్థన, మళ్ళీ 9 గంటల లోపు మళ్ళీ కూడిక. ఈ స్టేటస్ చూసేవాళ్ళు తెలిసిపోయింది. కూడిక ఇన్ని విధాలకు. ఈ సందర్భాలు వచ్చేసరికి దేవుడు గుర్తు చేస్తారు. ఎన్నో సందర్భాల్లో ఫోను 3 అవ్వంగానే 7 అవ్వంగానే ఇలా ఫోన్ జేబు దగ్గర ఫోన్ చేయలిపోయేది. తీసి చూస్తే టైం 3 అయ్యేది ఒక సందర్భాలు. ఆ 3 గంటలకు ఏదో విధంగా దేవుడు గుర్తు చేసేవాడు. ఎవరో ఒకడు పిలవటం, లేకపోతే నిద్రపోయినా కానీ. అర్థమవుతుందండి? 7 గంటలప్పుడు కూడా ప్రతి ఒక్క సమయంలో నువ్వు ఏదైతే పెట్టుకున్నావో దాన్ని తప్పిపోకుండా దేవుడు ఏం చేస్తారు? దేవుడు గుర్తు చేస్తారు. అర్థమవుతుందండి? తర్వాత ఇంకా గంట సమయం ఇస్తారు దేవుడు. ఇప్పుడు 3 గంటలకు నువ్వు సమయం, ప్రార్థన సమయం 3 గంటల నుంచి 4 గంటల లోపు దేవుడు ఏం చేస్తారో తెలుసండి? ఆ గంట అయిపోయే వరకు కూడా దేవుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. ఇదిగో నువ్వు ప్రార్థన చేసుకోవాలి కానీ ఏదో సందర్భాలు అడ్డు చూడంగానో ఎట్టో గట్టు ఆ ప్రార్థన నీకు గుర్తు వస్తూనే ఉండిద్ది, చేస్తావు. ఆ తర్వాత 3 అయిపోయి 4 వచ్చింది అనుకోండి, ఇక అయిపోయింది. ఎంత పని చేసిన ఇక అయిపోయింది. ఇక దేవుడు తర్వాత ఇక నీకు ఆలోచన కూడా రాదు. అర్థమవుతుందండి? ఆ తర్వాత నీకు ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన కూడా మరలా నీకు ఇక రానే రాదు.
మరణం నువ్వు పెట్టుకున్న సమయం ఏదైతే ఉందో దేవుడు మరణం అప్పుడు గుర్తు చేస్తాడు. చూశారండి, దేవుడు ఎప్పుడన్నా మర్చిపోయారా? దేవుడు ప్రతి క్షణం నువ్వు ఏదైతే దేవుని దృష్టిలో దేవునికి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఇవ్వాలనుకుంటున్నావో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను విడవడు. అందుకనే చెబుతున్నారు ఇక్కడ, నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా ఎలా ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో తెలుసండి. చివరిగా ఆ విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిలుచుచున్నారని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఇక్కడ సందర్భం చూడండి, ఎన్నెన్ని నిర్ణయాలు ఎన్నెన్ని వస్తాయనంటే, ఎప్పుడు కొత్త సంవత్సరం రాగానే మనకు నిర్ణయాలు వస్తాయి. ఆ రోజుకి ఏం చేస్తాం? ఎప్పుడు అనుకుంటాం? డిసెంబర్ 30-31 వచ్చేసరికి కొత్త సంవత్సరం చూడు, అసలు నేను ప్రార్థన మానేనంటారు కొంతమంది. వాక్యం ఇప్పటి నుంచి నేను వాక్యం చదవకుండా ఉన్నాను. ఎక్కడి నుంచి ఆదికాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు డైలీ చదువుతాను. నేను రోజు ప్రార్థన చేసుకుంటాను. క్రమంగా వస్తున్న క్రమంలో ఏమైపోయింది? తగ్గిపోయింది, మానేస్తారు. అందుకనే చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి, తాను నిలుచుచున్నాడని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు పడిపోకుండా అన్ని విషయాలు నువ్వేం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు పడిపోయే సమయానికి దేవుడు నిన్ను గుర్తు చేస్తాడు, కానీ ఇదిగో ఇది తప్పు వద్దు అని గుర్తు చేస్తాడు. ఆ సమయంలో ఎలాలి? నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు తలంచుకునే విషయాల్లో కూడా నువ్వు పడిపోకుండా ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలా దేవుని దృష్టిలో అన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ దేవుడు ఏం చేస్తారో ఆనందిస్తారండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఒకటి, ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలండి? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, మనుషులను గురించి జాగ్రత్త పడుడి, మీరు ఏ విధమైన లోభములకు ఎడమీయక జాగ్రత్త పడుడి. తర్వాత దేవుని దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు మీరేం చేయాలి? జాగ్రత్త పడాలి. పరిశీల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి, నిమ్మును గురించి మీరు జాగ్రత్త పడి, తర్వాత నీవు పడకుండునట్లు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇదిగోండి, నేను అనేకమైన శోధనలో పడిపోతున్నానంటే నువ్వు ఆ శోధనలో పడిపోకుండా నిత్యము కూడా నువ్వేం చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలా జాగ్రత్త కలిగి ఉండాలంటే, నువ్వు దేవునికి మొరపెట్టుకుంటే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర ఆలకిస్తావు. అర్థమవుతుందండి? నువ్వు ఎవరైనప్పటికీ కూడా, నువ్వు ఏ స్థితిలో ఎలా ఉన్నా కానీ నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడు. పాపం చేస్తూ పాపంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కానీ నీవు ఇదిగో ప్రభువా, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటివి వస్తున్నాయి అని అంటే, ఇవి పోవాలి ప్రభువా, నేను నిలవాలి ప్రభువా, నేను ఆత్మీయంగా ఎదగాలి ప్రభువా, నేను నీలోనే ఉండాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు వెంటనే ఎవరిని పంపిస్తారో? నీకు ఎవరిని ఇస్తారో? పరిశుద్ధాత్ముడిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. వెంటనే పరిశుద్ధాత్మను పంపించేసి, ఇదిగో నువ్వు వెళ్ళు. ఆల్రెడీ శిష్యులతో చెప్పిన విషయం అదే. అర్థమవుతుందండి? అయ్యా, మరి ఇంతకాలం మాతో ఉన్నావు, మరి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, తర్వాత మా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ నుంచి నేను వెళ్ళంగానే ఎవరు వస్తారు? సత్యస్వరూపైన ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తారు అని చెబుతారు. ఇప్పుడు నడిపిస్తుంది, కాపాడుతుంది, ఆలోచనిస్తుంది అన్ని ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. ఇదిగో నేను ఒక అబద్ధం ఆడాను, ఇదిగో నేను ఇలా చూశాను, ఇదిగో నేను ఇలా చేశానని నువ్వు ఇక అదే పట్టుకొని దేవునికి దూరం అయ్యావో అపవాది నరకానికి లాక్కెళ్ళిపోదు. ప్రభా, నేను చేసింది తప్పే ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని అంటే ఆయన క్షమిస్తాడు. అదే సందర్భం యేసుక్రీస్తు ప్రభు విషయం చెప్పారు. ఇద్దరు పిల్లలు ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు
వారిలో చిన్న ఆయన తన ఆస్తి తీసుకొని దూర ప్రాంతం వెళ్ళి దుర్యాపనం చేసి మొత్తం పోగొట్టుకున్న తర్వాత తండ్రి గుర్తొచ్చి తిరిగి వచ్చేటప్పుడు వస్తూ ఉంటే తండ్రి ఏం చేసిందండి, ఎదుట వెళ్ళి, ఇందాక మీరు ప్రార్థన అందరికి కూడికి రాకముందే విడువను నిన్ను ఎడబాయను అనే పాట, ఆ సాంగ్ పాడే వినపడదండి. అందులో ఉన్న మొత్తం ఆయన గురించి, ఆ కుమారుడు గురించి ఎన్నెన్ని తీసుకొచ్చిందండి. ఆ ఎదురుగెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని అందరికి చెప్పి ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి విందు చేసిండు. అదే ఆ కుమారుడు నేను వెళ్ళినా పట్టించుకోడు మా నాన్న పట్టించుకోడు, నా పని అయిపోయింది ఇక అని ఇక ఆయన అక్కడే ఉండిపోతే ఎంత బాధపడేవాడు, అర్థమైందండి? ఎన్ని ఇబ్బందులు పడేవాడు. అందరూ నెట్టడం, లేకపోతే కొట్టడం, లేకపోతే అసలు తినటానికి అన్ని విషయాల్లో బాధపడేవాడు. కానీ తాను చేసింది తప్పు తెలుసుకొని నేను చేసింది తప్పేనా అని దేవునికి మా నాన్నకి నేను చెప్పుకుంటానని తిరిగి వచ్చిండు. అర్థమైందండి? అదే విధంగా నువ్వు దేవుని యొద్దకు వస్తే ఆయన నిన్నేం చేస్తారు? క్షమిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని క్షమించలేని పాపి అంటూ ఎవ్వరు కూడా పాపి కాదు పాపం. అర్థమైందండి? క్షమించలేని పాపం అంటూ ఏది కూడా లేదు. ఆయన ఏం చేస్తారో తెలుసండి, పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమిస్తాం. పాపాన్ని ఎప్పుడు ద్వేషిస్తాం యేసుక్రీస్తు ప్రభువు. కానీ పాపిని మాత్రం ఏం చేస్తారు? ఆయన పాపం చేసేవారిని క్షమిస్తారు. అందుకని ఆయన యొద్ద ఉండే, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు, నా యొద్ద ఉండే మీరు ఏదైనా చేయగలరు. ఆ సందర్భంలో ఎన్నో విషయాలు చెప్పారండి. మత్తయి సువార్త 7:21. ఆ తర్వాత ఇంకా చెబుతున్న సందర్భం ఇర్మియా 33:3, తర్వాత ఫిలిప్పీయులకు 4వ వచనం నుంచి 7వ వచనం వరకు 19వ వచనం. ఈ విషయాలన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. తర్వాత ఇంకా చెబుతున్న విషయం యెహోషువ 1వ అధ్యాయం, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఈ విషయాలన్నీ కూడా నిన్ను నేను విడువను ఎడబాయను అని ఆయన చెబుతూ ఉన్నారు. నీకు ఏదైనప్పటికీ కూడా నువ్వు బయటికి వెళ్తున్నావా, 121 కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళు. అర్థమవుతుందండి? తర్వాత నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నావా, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకొని నీకు జ్ఞానం కొదువు అన్నాడు ఆయన అడుగు. ఏమని చెప్తున్నారండి అక్కడ? నేను ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా ఇస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు పంటలు వేస్తున్నారు, మంచివాళ్ళు వేస్తారు, లేకపోతే అందరూ వేస్తారు. అర్థమవుతుందండి? అందరికీ సమానంగా ఇస్తాడా, లేకపోతే వేరు చేస్తాడా దేవుడు? అందరికీ సమానంగానే ఇస్తారు. అందరి పంటలు పండుతున్నాయి. అర్థమైందండి? ఆయన పక్షపాతం ఏం కాదు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు. అర్థమవుతుందండి? ఇంకో విషయం ఏంటంటే ఆయన యుద్ధం ఉన్నప్పుడు నీకు ఏం చేస్తారంటే అన్ని విషయాలు నీకు సమృద్ధిగా ఇస్తారనమాట. అందుకని దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త పడాలి అని చెబుతుంది. నేను యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి వాళ్ళకి ఇచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తాను. అందరికీ వందనాలు.